అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనము. వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. 25వ వచనంలో, ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని చదువుచున్నాము. చెరసాల్లో కఠినముగా బంధింపబడిన వారు స్వతంత్రులుగా అయిపోయారు. బంధకము మరియు స్వేచ్ఛ ఈ రెండు వ్యతిరేకమైన పదాలు. భయంకరంగా బంధింపబడిన వారు అకస్మాత్తుగా పూర్తి స్వేచ్ఛను పొందుతారు. క్రైస్తవ్యం యొక్క సహజ లక్షణమే స్వేచ్ఛ. పూర్తి ఓటమిలోనున్న వారికి సంపూర్ణ విజయాన్ని గూర్చిన నిర్భయమైన ప్రకటనయే సువార్త. కష్టాలు మరియు చెరసాల్లో వేయబడట ద్వారా బంధింపబడిన వారికి అది ధైర్యాన్ని మరియు నిరీక్షణను కలిగిస్తుంది. మీలో కొంతమంది చెరసాల్లో ఉన్నారు, లేక కనీసము కష్టాల ద్వారా చుట్టబడి ఉన్నారు. కళాశాలలో నా ఆత్మీయ స్వేచ్ఛ కొరకు నేను పోరాడవలసి ఉండినాను. నేను ప్రార్థించి మరియు బోధించవలసిన సమయంలో కళాశాలకు సంబంధించిన కొన్ని సమావేశాల్లో ఉండాలని నాకు చెప్పేవారు. నేను చేయవలసిన దేవుని కార్యక్రమము కళాశాలకు సంబంధించిన దానికి వ్యత్యాసంగా ఉన్నది. మా ప్రిన్సిపల్ నా జీవితమును గమనించి నాకు ఎక్కువ స్వేచ్ఛనిచ్చాడు. నీవు చెరసాలల్లో పెట్టబడతావు గాని నీవు పోరాడి మార్గమును సరళము చేయవలసి ఉన్నావు. నీ జీవిత కాలమంతా నీ హృదయంలోని ఆనందమును వ్యక్తపరచలేని చెరసాలల గుండా నీవు వెళ్ళవచ్చు. సువార్తను ఇతరులకు అందించే స్థితిలో పరిస్థితులు ఉండకపోవచ్చు. అటువంటి సమయములలో నిన్ను వ్యతిరేకించుటకు ప్రయత్నించు ప్రజలకు నీవు తప్పక బోధించవలసి ఉన్నావు. రాజీపడుటకు ప్రయత్నించుట మంచిది కాదు. నీవెక్కువగా రాజీపడుచున్న కొలది నీవెక్కువగా నష్టపోతావు. పరిశుద్ధులందరూ ప్రార్థన మరియు విశ్వాసము ద్వారా ఆటంకములను విరగ్గొట్టుచు సువార్తను వ్యాపించు మార్గములో వెళ్ళారు. సువార్త యొక్క సూత్రము నీలో క్రియ చేయుచున్నట్లయితే అది ఎక్కువ ఫలమును తీసుకొని రావాల్సి ఉన్నది. సువార్త సూత్రము పేతురులో క్రియ చేయుచున్నది. అతడు ఒక బలహీనుడైన మనిషి. రానున్న చీకటి గడియ విషయమై యేసు ద్వారా హెచ్చరికను పొంది తనను తాను బలపరుచుకున్నట్లుగా తగినంతగా ప్రార్థన చేయకపోవటం వలన అతడు క్రీస్తుని ఎరుగనని బొంకే స్థితికి వచ్చాడు. శరీరం ఎల్లప్పుడూ బలహీనమైనదే. ప్రార్థనలో మనస్సు మరియు ఆత్మ ఐక్యపరచబడతాయి. శరీరము ఆత్మతో సహకరించుటకు పురికొల్పబడుతుంది. తరువాత ఒక అమాయకుడైన పేతురు లాంటి మనిషి దేవునిలో విశ్వాసాన్ని ప్రయోగించు ఆశ్చర్యకరమైన విద్యను నేర్చుకొని ఆశ్చర్యకరమైన ఫలితములను సాధించగలిగాడు. ప్రార్థనలో దేవుని వాక్యమునకు సంబంధించిన నిజమైన ఆత్మీయ అరుగుదల జరుగును. ఒక క్రైస్తవుని వివేకము గల మనసునందు దేవుని వాక్యము ప్రార్థనలోనే క్రియ చేయును. మనలను క్రిందకు లాగునవి లోకములో అనేకాలున్నాయి. శరీర కోరికలు ప్రార్థనలో లోబర్చబడతాయి. ప్రార్థనలో స్వార్థము త్రెంచివేయబడుతుంది. నీవు ప్రార్థించే కొలది దైవిక శక్తి నీ లోపలికి ప్రవహించకుండా నిరోధించేది క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. పరిశుద్ధుల యొక్క వివేకము గల మనస్సు దేవునితో సంబంధంలో కొనసాగుతూ ఉంటుంది. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం యొక్క ప్రారంభంలో పేతురు దేవునితో ఎట్లు సంబంధం కలిగి ఉన్నాడో, అననీయ సపీరాలు అబద్ధమాటను ఎట్లు వివేచించగలిగాడో మనం చూస్తాం. ఏలియా ప్రార్థనలో ఎంతో పురోగమించిన వాడై ఆకాశము నుండి అగ్ని రమ్మని పిలువగా అది వచ్చింది. అతని స్వార్థము కనిపించకుండా పోయింది. క్రీస్తు అతనిలో జీవిస్తూ ఉన్నాడు. మీరంతా విశ్వాసములో మిమ్మల్ని మీరు సాధకం చేయుటను ప్రారంభించవలసి ఉన్నారు. విశ్వాసము ద్వారా స్వస్థపరచు పరిచర్యను చేయుటలో మీరందరూ ఎదగవలసి ఉన్నారు. పూర్తి సువార్తను ప్రదర్శించు మనుష్యులుగా మీరు ఉండవలసి ఉన్నారు. ప్రార్థన ఒక అత్యున్నతమైన విద్యగా ఉన్నది. ప్రార్థనలోనే మానవ వ్యక్తిత్వము దాని అత్యున్నత స్థాయికి వృద్ధి చెందుతుంది. పరిశుద్ధుడైన పౌలు ప్రార్థించుటకు 3 సంవత్సరాల అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ అతడు ప్రార్థనా పాఠశాలలో ఉన్నాడు. నీవెక్కడికి వెళ్ళినను ఈ విధమైన ప్రార్థనలో కొనసాగుతూ ఉండుము. అప్పుడు నీవు ఇతరులకు ఒక దీవెనగా ఉంటావు. ఒక పవిత్రమైన మనస్సాక్షి మరియు ఒక శుద్ధ హృదయం గల ప్రతి మనిషి తన స్వార్థము కనిపించినదయ్యుండి పవిత్రమైన ఉద్దేశములతో ప్రార్థించువాడై చాలా గొప్ప ఫలితములను సాధించువాడై ఉండును. నీ వ్యక్తిత్వం అంతటిని నీ ప్రార్థనలోనికి తీసుకుని రమ్ము. నీవు పూర్ణ హృదయంతో సేవ చేసినట్లయితే అది నిన్ను ఆత్మీయ ఉన్నత స్థితికి తెస్తుంది.